బయట గట్టి ముళ్ళు, లోపల మెత్తని నీళ్లు, నీళ్ళ మధ్యలో తెల్లటి వెన్నముద్ద. వేసవిలో వీడిని చూస్తే అందరికీ ఎంతో ఇష్టం. వాడెవడు? జవాబు తాటి ముంజలు. పచ్చని చొక్కా, లోపల ఎర్రని కండ, వందల కొద్దీ రాతి గింజలు తన పొట్టలో దాచుకుని పక్షులకు ఎంతో ఇష్టమైన వాడిగా మారాడు. వాడెవడు? జవాబు ఎర్ర జామకాయ. ఆకుపచ్చని తీగకు వేలాడే ఆకుపచ్చని బుడగలు గుత్తులు గుత్తులుగా ఉంటూ చూస్తూనే నోరూరిస్తాయి. అవేమిటి? జవాబు ద్రాక్ష పండ్లు. పచ్చని చీరలు కట్టుకున్న సన్నని పిల్లలు నూనెలో పడితే చిటపటలాడుతూ డ్యాన్స్ చేస్తాయి. కూరకు ఎంతో కమ్మని సువాసన తెస్తారు. వారెవరు? జవాబు కరివేపాకు. సన్నని పొడవాటి కాళ్ళు, పచ్చని ప్యాంటు వేసుకున్నాడు. చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉంటాడు. కూరలో పడితే అద్భుతమైన రుచి ఇస్తాడు. వాడెవడు? జవాబు ములక్కాడ. ఎడారిలో పుడతాడు, ఎండకు ఎండుతాడు, ముడతలు పడిన శరీరం, అయినా లోపల ఎంతో తీయని గుణం. వాడెవడు? జవాబు ఖర్జూరం పండు. ఆకుపచ్చని పడవ, పడవ నిండా ఆకుపచ్చని ముత్యాలు. పడవను రెండుగా చీలిస్తే కానీ ఆ ముత్యాలు బయటికి రావు. అవేమిటి? జవాబు పచ్చి బఠానీలు. వంకర టింకర దేహం, మట్టిలో పడుకుంటాడు. చూస్తే అమాయకుడు కానీ పంటి కింద పడితే మాత్రం ఎంతో ఘాటు. వాడెవడు? జవాబు అల్లం. రాత్రికి రాత్రే పుడతాడు, తెల్లని గొడుగు వేసుకుంటాడు. వానొస్తే చాలు మట్టిలో నుంచి నిద్రలేసి వస్తాడు. వాడెవడు? జవాబు పుట్టగొడుగు. పచ్చని పట్టు పితంబరాలు కట్టుకున్నాడు. పైన గట్టి కవచం తొడుక్కున్నాడు. కత్తితో తల నరికితే గాని తనలోని అమృతం లాంటి నీటిని ఇవ్వడు. వాడెవడు? జవాబు కొబ్బరి బోండం. ఆకాశంలో పుడుతుంది, పత్తిలా తేలుతుంది, గాలికి పరిగెత్తుతూ అప్పుడప్పుడు కన్నీళ్లు కారుస్తూ భూమిని తడుపుతుంది. అదేమిటి? జవాబు మేఘం. గట్టి పెంకు తొడుక్కున్నాడు, లోపల ముడతలు పడిన మెదడు దాచుకున్నాడు. తింటే బుద్ధిబలం పెరుగుతుందని అందరూ అంటారు. వాడెవడు? జవాబు వాల్నట్. నల్లటి రాకుమారుడు, తలపై ఆకుపచ్చని టోపీ పెట్టుకున్నాడు. నోట్లో వేస్తే మీ నాలుకంతా నలుపు రంగు వేస్తాడు. వాడెవడు?
ఒంటి నిండా ఎర్రటి రంగు, తల మీద ఆకుపచ్చని పిలక, బుగ్గలు నొక్కితే కారుతుంది ఎంతో పుల్లటి రసం. అదేమిటి? జవాబు టమాటా. నల్లటి రాకుమారుడు తలపై ఆకుపచ్చని టోపీ పెట్టుకున్నాడు. నోట్లో వేస్తే మీ నాలుకంతా నలుపు రంగు వేస్తాడు. వాడెవడు? జవాబు నేరేడు పండు. పచ్చని చొక్కా వేసుకున్నాడు. పొట్ట నిండా నల్లటి గింజలు దండు దాచుకున్నాడు. పచ్చగా ఉన్నప్పుడు కోస్తే మాత్రం తెల్లని పాలు కారుస్తాడు. వాడెవడు? జవాబు బొప్పాయి. పచ్చని గొట్టంలా ఉంటాడు. లోపల కరకరలాడే తెల్లని కండ. ఎండాకాలం వస్తే చాలు అందరి కడుపులో చల్లదనం నింపుతాడు. వాడెవడు? జవాబు దోసకాయ. తల మీద లేత ఎర్రటి జుట్టు, ఒంటి మీద ఆకుపచ్చ కవచం. వలిచి చూస్తే లోపల నిండుగా పసుపు రంగు రత్నాలు. అదేమిటి? జవాబు మొక్కజొన్న కంకి. మట్టి కోటలో దాంకున్నాడు. మీసాలు పొడవుగా పెంచుకున్నాడు. తవ్వి తీస్తే గాని దర్శనమివ్వడు. ఈ తీయని దుంపల రాజు వాడెవడు? జవాబు చిలకడ దుంప. నల్లటి రాకుమారుడు తలపై ఆకుపచ్చని టోపీ పెట్టుకున్నాడు. నోట్లో వేస్తే మీ నాలుకంతా నలుపు రంగు వేస్తాడు. వాడెవడు? జవాబు నేరేడు పండు. పసుపు పచ్చని చీర కట్టింది. ఆకుపచ్చని పందిరి పైన పడుకుంది. కోసి కూర వండితే పండగ పూట అందరికీ తీయని విందు. ఆమె ఎవరు? జవాబు గుమ్మడికాయ. ఆకుపచ్చని చీరలు ఒకదానిపై ఒకటి 100 కట్టుకుంది. ఎంత విప్పిన చీరలే కాని లోపల ఏమీ ఉండదు. ఆమె ఎవరు? జవాబు క్యాబేజీ. భూమి లోపల పెరుగుతాను, చూస్తే ఎర్రగా ఉంటాను. కత్తితో కోస్తే మీ చేతుల నిండా ఎర్రని రంగు అంటుకుంటుంది. నేనెవరని? జవాబు బీట్రూట్. భూమి మీద పుడుతుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఎత్తుగా ఉంటుంది. ఎన్నటికీ ఒక్క అడుగు కూడా వెయ్యదు. అదేమిటి? జవాబు పర్వతం. ఆకాశం నుండి ఊడి పడుతుంది. నేలను ముద్దాడుతుంది. పచ్చని పైరకు ప్రాణం పోస్తుంది. అదేమిటి? జవాబు వాన చినుకు. భూమి లోపల పుడతాను. ముఖానికి పౌడర్ రాసుకున్నట్లు తెల్లగా ఉంటాను. పచ్చగా తింటే కొద్దిగా ఘాటుగా ఉంటాను. నేనెవరని? పచ్చిగా తింటే కొద్దిగా ఘాటుగా ఉంటాను. నేనెవరిని? జవాబు ముల్లంగి. మట్టి లోపల పెరుగుతుంది. పైన గట్టి పెంకు ఉంటుంది. పెంకు పగలకొడితే లోపల కమ్మని గింజలు దొరుకుతాయి. అదేమిటి? జవాబు వేరుశెనగ. లేతగా ఉన్నప్పుడు వగరు, కాయగా ఉన్నప్పుడు పులుపు. కూరల్లో నాకు ఎంతో గొప్ప స్థానం. నేనెవరని? జవాబు చింతపండు. ఆకుపచ్చని కవచం, లోపల పసుపు పచ్చని ముత్యాల్లాంటి గింజలు. నుప్పుల మీద కాలితే ఎంతో కమ్మని రుచి. అదేమిటి? జవాబు మొక్కజొన్న.
ఎన్నో పొరలు ఉంటాయి కానీ ఉల్లిపాయ కాదు. తెల్లటి పళ్ళు ఉంటాయి కానీ మనిషి కాదు. కమ్మని వాసన వస్తుంది, అదేమిటి? బయట ఆకుపచ్చని రంగు, కోస్తే పసుపు రంగు, కడుపు నిండా నల్లని మిరియాల్లాంటి గింజలు, అదేమిటి? జవాబు బొప్పాయి పండు.